మార్చి నెలలో కీలక గ్రహాల కలయిక ఈ రాశులకు శుభ గడియలు రాబోతున్నాయి. మార్చి నెలలో అనేక గ్రహాలు తమ రాశి చక్రాన్ని మార్చుకుంటున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పెద్ద గ్రహాలన్నీ మార్చిలో రాశులు మార్చుకుంటూ కల్లోలం సృష్టించబోతున్నాయి. హోలీ పండుగ ముందు 3 గ్రహాల రాశుల మార్పు మొత్తం 12 రాశుల మీద ప్రభావం చూపిస్తుంది. ప్రస్తుతం కర్మల ఫలదాత శని అస్తంగత్వ దశలో ఉన్నారు. మార్చి 18న శని ఉదయించబోతున్నాడు. దీనివల్ల అనేక రాశులకు మంచి జరగనుండగా మరికొన్ని రాశులకు కష్టకాలం రాబోతోంది. చేసే పనులకు అనుగుణంగా శని భగవానుడు ఫలితాలు ఇస్తాడు. శని స్థానం బలంగా ఉంటే సంపద పెరుగుతుంది. బలహీనంగా ఉంటే సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఏ గ్రహాలు రాశులు మార్చుకోబోతున్నాయో ఇప్పుడు చూద్దాం. కుంభరాశిలో ఉన్న గ్రహాల రాకుమారుడు బుధుడు మార్చి నెలలో మీనరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. తెలివితేటలు, మేధస్సుకు ప్రతీకగా బుధుణ్ణి భావిస్తారు. బుధుడు శుభప్రదంగా ఉంటే ఆ వ్యక్తి శుభ ఫలితాలు పొందుతాడు. అది మాత్రమే కాదు, మార్చి ప్రారంభంలో శని ఉంటున్న కుంభరాశిలోకి సంపద, విలాసం, ఐశ్వర్యానికి ప్రతీకగా భావించే శుక్రుడు కూడా వచ్చి చేరబోతున్నాడు. దాదాపు 30 ఏళ్ల తరువాత శని శుక్రుల కలయిక జరగబోతోంది. వృషభం, తులారాశికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. శని తరువాత అందరూ భయపడే గ్రహం రాహువు. ఈ ఏడాది మొత్తం రాహువు మీనరాశిలో సంచరిస్తాడు. ప్రస్తుతం కుంభరాశిలో సంచరిస్తున్న గ్రహాల రాజు సూర్యుడు రాహువు ఉంటున్న మీనరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. సూర్యస్థానం బలంగా ఉంటే ఆ వ్యక్తి సమాజంలో గౌరవం, పేరు ప్రతిష్టలు పొందుతాడు. రాహువు, సూర్యుడు కలయిక వల్ల గ్రహణ యోగం ఏర్పడబోతోంది. ఇది అనేక రాశులకు అశుభ పరిణామంగా మారబోతోంది. ఈ గ్రహాల మార్పులన్నీ మార్చి నెలలో జరగబోతున్నాయి. ఈ గణనీయమైన మార్పుల ప్రభావం మొత్తం 12 రాశుల మీద సానుకూల, ప్రతికూల ప్రభావాలను చూపించబోతున్నాయి. వృషభం, కుంభం, కన్యారాశి మీద వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కన్యారాశి. శుక్రుడు కన్యారాశి వారికి సంపదనిస్తాడు. అలాగే ఆ రాశి జాతకులకు ఉన్న సంతాన సమస్యలు తొలగిపోనున్నాయి. గతంలో నిలిచిపోయిన పనులు ఈ సమయంలో పూర్తి చేయగలుగుతారు. జీవిత భాగస్వామి మద్దతు పొందుతారు. ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. విద్యారంగంలో పనిచేస్తున్న వారికి ఇది అనుకూలమైన సమయం. కుంభరాశి. ఈ సమయంలో కుంభరాశి వారికి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ రాశిలోనే గ్రహాల కదలికలు జరుగుతున్నాయి. దీనివల్ల కుంభరాశి జాతకులు మధ్యస్థ ఫలితాలు ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ధనలాభం పొందే అవకాశాలు ఉన్నాయి. ఇక వృషభరాశి. వృషభరాశి వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం చెయ్యాలనుకునే వారికి ఇది ఉత్తమ సమయం. అలాగే వ్యాపారం చేసేవారు కూడా కాస్త శ్రద్ధ వహించాలి. కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. ఆదాయం పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. స్నేహితుల సహాయంతో కష్టాలు అధిగమిస్తారు.